తెలుగు రాష్ట్రాల్లో చెరుకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోపక్క ఇప్పటికే చెరుకు నరకటం పూర్తి చేసిన రైతులు కార్సీ తోటలు, మొక్క తోటల పెంపకంపై దృష్టి సారించారు. అయితే చెరుకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కనుక నాటే సమయంలో విత్తనం ఎంపికలో తగిన మెలకువలు పాటించి యాజమాన్యంలో మేలైన జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలను విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,74,000 ఎకరాల్లో సాగుతుండగా తెలంగాణలో 1,25,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వెయ్యడానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా చెరకు నరికిన రైతాంగం కార్సీ సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరకు నాటవచ్చు. రాయలసీమ ప్రాంతంలో మార్చి వరకు నాటుకునే వీలుండగా తెలంగాణలో కూడా జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది. అయితే ఇప్పటికే బడ్జిప్ విధానంలో ప్రోట్రేలలో నారును పెంచి నాటడం లేదా ఒంటికన్ను ముచ్చెలను నారు పెంచి నాట్లు వేసే పద్ధతి అమిత ఆదరణ పొందుతోంది. దీనికి తోడు నాటే విధానాల్లోనూ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో దూరపు చాళ్ల విధానం సత్ఫలితాలు ఇవ్వగా, ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతంలో జంట చాళ్ల విధానం అనుకూలంగా ఉంది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు సంప్రదాయ విధానాలనే ఆచరిస్తున్నారు. ప్రస్తుతం కోస్తా ప్రాంతంలో చెరకు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సంప్రదాయ విధానంలో సాగు చేసేటప్పుడు అధిక దిగుబడులు పొందడానికి రకాల ఎంపిక మొదలు నాట్లు వేసే సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి చెరుకు షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ఓపెన్ చేసి క్రషింగ్ స్టార్ట్ చేశారు. చాలా వరకు మన విశాఖపట్నం జిల్లా కానీ లేకపోతే నార్త్ కోస్టల్ జిల్లాల్లో చెరుకుని నరకటంలో ఉంది. ప్రస్తుతం కానీ చూసినట్టయితే మనకి అన్ని షుగర్ ఫ్యాక్టరీస్లో కూడా మనకి చెరుకుని నరకటం కానీ తర్వాత ఏంటంటే కార్సీ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇక ఈ కార్సీ చేయటం కానీ చూసినట్టయితే మనకి చెరుకు నరికిన వెంటనే మనం ఒక వారం రోజుల లోపు మనకు వచ్చినటువంటి చిన్న చిన్న మోడలన్నింటి కూడా నేల మట్టానికి చెక్కుకున్న తర్వాత దానిపైన ప్రొపికొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్కి 1 లీటర్ చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే తర్వాత మనకి ఈ చెరుకు కార్సీ తోటల్లో వచ్చేటువంటి ఈ కొరడా తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కార్సీ చేసే రైతులు ముఖ్యంగా మనకి ఇక్కడ మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ లేకపోతే విశాఖపట్నంలో జిల్లాలో ముఖ్యంగా పాటించవలసింది చెరుకు చెత్తని మనం కప్పుకోవడం. 1 ఎకరానికి దాదాపుగా మనకి 1.5 టన్నుల వరకు కూడా మనం చెరుకు చెత్తని కానీ కప్పినట్టయితే దానివల్ల ఏంటంటే మనకి భూమిలో ఉన్నటువంటి తేమంతా ఆవిరైపోకుండా మనకి తేమ నిలవటమే కాకుండా మనకి కలుపు కూడా బాగా తగ్గడం జరుగుతుంది. కలుపు సమస్య తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే తోటలు నరుక్కున్న తర్వాత 2-3 కార్సీలు చేసిన రైతులు ఏంటంటే మళ్ళీ కార్సీకి వెళ్లకుండా మొక్క తోటలకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఈ మొక్క తోటలకు వెళ్ళే రైతులు ఏంటంటే ముఖ్యంగా మనకి దుక్కి చేసుకున్న తర్వాత ఏంటంటే ఎకరానికి 10 కేజీల మిథైల్ పెరాథియాన్ అనే మందుని కానీ మనం పొలంలో కానీ వేసుకున్నట్టయితే మనకు చెద కానీ లేకపోతే పీక పురుగు ఉధృతి కూడా మనకు తగ్గడానికి ఉంటుంది. తర్వాత 3 కళ్ళు సాధారణంగా మనకి 1 ఎకరానికి 4 టన్నుల వరకు కూడా రైతులు 3 కళ్ళు ముచ్చులు అనే వాటిని నాటుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 కళ్ళు ముచ్చులను కూడా ఏంటంటే మనకి పైన ఉన్నటువంటి 3/4 భాగాన్ని అంటే మన గడలో ఉన్నటువంటి 3/4ని కానీ మనం ఉపయోగించుకున్నట్టయితే లేవడి భాగాన్ని కానీ మనం ఉపయోగించినట్టయితే విత్తనంగా మనకి ఎక్కువగా జర్మినేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎక్కడైతే మనకి ఇంకా ముదురు కర్రలను కూడా మనం గడలను కూడా మనం విత్తనంగా వాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం 10% సున్నం ద్రావణంలో కానీ ఈ చెరుకు గడలను కానీ మనం ముంచుకొని ఒక అరగంట సేపు వాటిని కానీ మనం నాటుకున్నట్టయితే ఈ జర్మినేషన్ పర్సెంట్ కూడా మనకి ఎక్కువగా పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు ఏంటంటే ఇప్పుడు నాటుకున్న అంటే 3 కళ్ళు ముచ్చులు నాటిన వెంటనే మనకి దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజుల్లో మనకి మొలకలు అనేవి సాధారణంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మొలకలు వచ్చేంత వరకు కూడా మనం నీటి సదుపాయం ఉన్న చోట్ల మనం నీరు కంపల్సరీగా మనం పెట్టుకోవాలి. తర్వాత కలుపు కూడా చాలా విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ముచ్చలు జర్మినేషన్ వచ్చే లోపే మనం మెట్రోజిన్ అనే మందు
600 గ్రాములు, దాంతోపాటు 2,4-D సోడియం సాల్ట్ అనేది 1 కేజీ చొప్పున రెండింటిని కలిపి మనం కానీ 1 ఎకరానికి కానీ పిచికారీ చేసుకున్నట్టయితే మొదటి దశలో, తొలి దశలో వచ్చేటువంటి కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి మొక్క తోట నాటిన తర్వాత ఒక 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా మనకి ఈ కలుపు వచ్చేటువంటి సమస్య ఉంది. కాబట్టి ఇదే మందుని మెట్రోజిన్ తర్వాత 2,4-D రెండింటిని కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ మెట్రోజిన్ అనే మందు మనకి సెలెక్టివ్ హెర్బిసైడ్ కాబట్టి మనం దీన్ని 75 రోజుల వరకు కూడా చెరుకులో మనం కలుపు తీసుకోవడానికి కలుపు నాశినిగా మనం ఉపయోగించుకోవచ్చు. చెరకు నాటిన నుంచి నరికే వరకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా పీక పురుగు బాల్య దశలో నష్టపరుస్తుంది. మరోవైపు కొరడా తెగులు కూడా చెరకు ఎదుగుదలను అడ్డుకుంటుంది. దీన్నే కాటుక తెగులు అని కూడా అంటారు. ఇది ఆశించిన మొక్కల్లో మొవ్వు పొడుగైన నల్లని కొరడాగా మారుతుంది. మొవ్వు నుండి కొరడా వచ్చిన 3-4 రోజుల వరకు తెల్లని పల్చని పొర కప్పబడి ఉంటుంది. ఆ తరువాత పొర చిట్లి ఒక్కో కొరడా నుండి సుమారు 50 కోట్ల తెగులుకారక శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా, వర్షపు జల్లుల ద్వారా పరిసర ప్రాంతాలలోనికి వెదజల్లబడి తెగులు వ్యాప్తికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. చెరుకులో కానీ ఈ సమయంలో కానీ మనం చూసినట్టయితే పురుగులు కానీ తెగుళ్ళు ఉధృతి ముఖ్యంగా మనకి జర్మినేషన్ వచ్చిన తర్వాత నెల నుంచి అంటే 30 నుంచి 45 రోజుల లోపు నుంచే మనకి ఈ పీక పురుగు అనేది చాలా ఉధృతిగా మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకి మనం కానీ చూసినట్టయితే తడులు చాలా దగ్గరగా మనం ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడైనా పొలంలో తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పీక పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పురుగు ఉధృతి బాగా తగ్గడం కోసం ఏంటంటే మనం ట్రైకో కార్డ్స్ అనేవి మనకి RRS అనకాపల్లి పరిశోధనా స్థానం వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. దాన్ని 1 ఎకరానికి మనం దాదాపుగా 20,000 ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్లని పరాన్నజీవిని కానీ మనం రిలీజ్ చేసుకున్నట్టయితే దాని ఉధృతి కూడా మనకి బాగా తగ్గుతుంది. అదేవిధంగా ఫిరమోన్ ట్రాప్స్, లింగాకర్షణ బుట్టలు కూడా మనం 1 ఎకరానికి దాదాపుగా మనం 10 నుంచి 15 కానీ పెట్టుకున్నట్లయితే మాస్ ట్రాపింగ్గా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా 4 నుంచి 5 ఫిరమోన్ ట్రాప్స్లు కానీ పెట్టినట్టయితే మనం వాటి యొక్క ఉనికిని కూడా మనం గమనించడానికి వీలవుతుంది. ఇక ఫైనల్గా మనం కెమికల్ కంట్రోల్కి వచ్చినట్టయితే ఏంటంటే దాదాపుగా మనకి మోనోక్రోటోఫాస్ అనేది 2.2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరాంట్రా నిలిప్రోల్ అనేది కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత ఎసిఫేట్ అనేది కూడా 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కొరడా తెగులు అనేది చాలా విపరీతంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. మనం కార్చీలు పెంచే కొంది ఏంటంటే తెగులు ఉధృతి కూడా బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కార్సీలు చేసేటప్పుడు కానీ లేకపోతే కార్సీకి అంటే మనం తోట నరికిన వెంటనే ప్రొపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నెల రోజులకు ఒకసారి రెండోసారి కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కొరడా తెగులు మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం మొక్క తోటలు వేసుకునేటువంటి రైతు సోదరులు ఏంటంటే మనం ఈ ముచ్చల్ని నాటడానికి ముందుగా 1 అరగంట సేపు ఈ ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిని మందు ద్రావణం తయారు చేసుకుని దాంట్లో 1 అరగంట సేపుగా నానబెట్టుకొని ఈ ముచ్చల్ని కానీ మనం నాటుకున్నట్టయితే ఈ కొరడా తెగులు అనేది మనం రాకుండా మనం నివారించుకోవచ్చు. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు పెద్ద సమస్యగా మారింది. గత 4-5 ఏళ్లుగా తీవ్ర నష్టం చేస్తోంది. ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా దానిని అరికట్టలేకపోతున్నారు రైతులు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు అతి తక్కువ ఖర్చుతో మొక్కజొన్నకు ఆశించే పురుగుల నివారణకు ఒక ద్రావణాన్ని తయారు చేశారు. ఈ ద్రావణం సత్ఫలితాలివ్వడంతో మిగతా రైతులు కూడా తయారు చేసుకుని పంటలపై వాడాలని తయారీ విధానాన్ని తెలియజేస్తున్నారు. ఈ మధ్య పంటల్లో రసాయన పురుగుమందులు విచక్షణారహితంగా ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది, కాలుష్యం పెరిగిపోతోంది, పంటల్లో పురుగుమందుల అవశేషాలు ఉంటున్నాయి. అలాగే పంటలకయ్యే ఖర్చు కూడా ఎక్కువై రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత పెరిగింది. చాలా మంది రైతులు రసాయన మందులకు బదులు సొంతంగా పురుగులను నివారించేందుకు కషాయాలు తయారు చేసుకుంటున్నారు. ఈ కోవలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన రైతు శివకృష్ణ పురుగుల ద్రావణం తయారు చేసి తన పొలంలో చీడపీడలను అరికడుతున్నారు. రైతు శివరామకృష్ణ 16 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే సాగులో పెరిగిన పెట్టుబడులకు తోడు వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో కొన్నిసార్లు పంట నష్టపోవాల్సి వస్తోంది. అంతేకాదు పంటలో చీడపీడలు పెరిగి
వాటి నివారణకు అధిక మొత్తంలో రసాయన మందులను పిచికారీ చేయాల్సి వచ్చేది. ఇంత చేసినా పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో ధరలు పడిపోవడంతో అప్పులే మిగిలిపోయేవి. ఈ నేపథ్యంలోనే పంట పెట్టుబడులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో గత 5-6 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా పంటల్లో పురుగులను అరికట్టేందుకు అతి తక్కువ ఖర్చుతో ఒక ద్రావణాన్ని తయారు చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న పంటలకు ఆశించే కత్తెర పురుగు, పచ్చపురుగు, లద్దె పురుగులు అరికట్టడంలో ఈ ద్రావణం మంచిగా పనిచేస్తోందని చెబుతున్నారు. అంతేకాదు మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు మరో ద్రావణాన్ని కూడా తయారు చేశారు. ఇంతకు ఆ ద్రావణాలను ఏ విధంగా తయారు చేశారో రైతు ద్వారానే తెలుసుకుందాం. మొక్కజొన్నలో కత్తెర పురుగు, పచ్చపురుగు, లద్దె పురుగు నివారణ ఎలా ఏమిటి అది ఇప్పుడు మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. దానికి తీసుకోవాల్సిన పదార్థాలు నేను లీటర్ల లెక్కలో చెప్తున్నానండి. మీరు ఎకరానికి ఎంత పడుతుందో అంత ఉపయోగించుకోండి. మనకి 200 లీటర్ వాటర్కి కేజీ సర్పు, 1/2 కేజీ పసుపు యూజ్ చేసుకోవాలండి. 2 బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. దానిని ఉదయం కానీ సాయంత్రం కానీ, అంటే రైతు భాషలో చల్లబాటి వేళ పురుగు పైకి వస్తుంది కాబట్టి మువ్వలో జాగ్రత్తగా పోసుకోవాలి. దయచేసి ఒకటి గమనించాలి, 25 రోజులు దాటిన తర్వాత మాత్రమే ఈ ద్రావణం ఉపయోగించుకోవాలండి. చెట్టు తట్టుకుంటుంది. ఏదైనా వాటర్ బాటిల్ లాంటివి ఉపయోగించుకుని దానికి రంధ్రాలు లాంటివి చేసుకుని చక్కగా మువ్వలో పడేటట్టుగా పోసుకోవాలి. 16 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు గత 5 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నాను నేను. ఈ కత్తెర పురుగు నివారణకి రసాయనిక మందులు ఒక ఎకరాకు వచ్చేసి 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. విపరీతమైన పురుగు మందులు కొట్టడం, ఆ కొట్టిన తర్వాత మనకే ఎఫెక్టు, పంటకు కూడా ఎఫెక్ట్ అండి అది. అలాగే స్ప్రే చేసిన వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ ఉంటుందండి కంపల్సరిగా. రైతు పెట్టుబడి తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే మనకి 2000 రూపాయలతో అయిపోయేది 100 నుంచి 150, 200లతో అయిపోతుంది. కేజీ సరిపండి కనీసం మీకు 60 నుంచి 80 రూపాయలు ఒక కేజీ కాస్ట్ ఉంటుంది. పసుపు వచ్చేసి మీకు 30 నుంచి 40 రూపాయలు వచ్చేస్తుందండి. అంతా చిన్న రైతుకైతే 100 రూపాయలతో పని అయిపోతుంది. పెద్ద రైతుకైతే 200 వరకు ఛార్జ్ అవుతుంది. ఇదే మనకి కెమికల్ అయితే కనీసం 2000 వరకు ఛార్జ్ అవుతుంది. పక్కన పెట్టి అది సరిగా పనిచేయకపోవటం, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ రైతు పెస్టిసైడ్ షాపులోకి వెళ్ళటం, వేరొక రాసాయనిక మందు తీసుకొచ్చి కొట్టడం, ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పద్ధతి అవలంబించడం వల్ల మీకు ఖర్చు తగ్గుతుంది. మనం ఇలా న్యాచురల్ పద్ధతి తయారు చేయడం వల్ల పంటకి ఎటువంటి హాని ఉండదు. కనీసం ఆ మొగలో పోసిన కూలీలకు కానీ వాళ్ళకి కానీ మిక్స్ చేసిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కెమికల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళతో సమానంగా కూడా మన ఆదాయం తీయొచ్చండి. నెంబర్ 1గా మొక్కజొన్నలో పనిచేస్తుంది. ఇంకా మీకు పంట గ్రోతింగ్ రావాలి, మనకి స్ప్రేయింగ్ కూడా కావాలి అంటే దానికి ఇంకొక పద్ధతి ఉందండి. మనకి 200 లీటర్లకి 1 కేజీ వేప నూనె, దానిని మిక్సీలో 2 లేదా 3 గుడ్లు దానిలో పెంకు లేకుండా సొన మాత్రమే వేసుకుని మిక్స్ చేసుకుని, అంటే మిక్స్ చేసుకుంటాం అంటే మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు కరిగించే విధానం, డైల్యూట్ చేయటం. అంటే మనం డైరెక్ట్గా ఏ ఆయిల్ అయినా సరే నీళ్ళపైన వేసినప్పుడు అది తెప్పలుగా ఉంటుందండి, అది కరగదు, దానివల్ల ఉపయోగం ఉండదు. మీరు ఏ ఆయిల్ అయినా గమనించండి. కానీ అది మనకి నీళ్ళలో కరగాలి, కరిగింది మనకు ఉపయోగపడాలి అంటే దాన్ని కరిగించాలంటే పద్ధతి కోడిగుడ్లు అండి. 30 కోడిగుడ్లు పడతాయండి మినిమం. 1 లీటర్ కరిగించడానికి, లీటర్ వేప నూనె కరిగించడానికి 25 నుంచి 30 కోడిగుడ్లు పడుతుందండి. డబల్ సొన అంటే డబుల్ ఎగ్ సొన గుడ్లు అయితే మనకి 12 నుంచి 15 గుడ్లు అయితే సరిపోతాయండి. వాటి చేత డైల్యూట్ చేసుకుని దాన్ని 200 లీటర్లో కలుపుకొని, కలిపేటప్పుడు 100 నుంచి 200 గ్రాములు పసుపు కలుపుకోవాలి. మొక్కజొన్నకు కానీ ఏ పంటకైనా సరే స్ప్రే చేసుకోవచ్చు. దానికి దీనికి అనేది లేదు. ఆ ఉద్యానవన పంటలకైనా వ్యవసాయం ఏ పంటలకైనా సరే మనం స్ప్రే చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఈ వేప నూనె కరిగించి స్ప్రే చేసామో అది దాని ఒంటి మీద శరీరమే పడినప్పుడు అది ఒక మతిస్థిమితం లేని వ్యక్తిలాగా అది తినే ఆలోచన కోల్పోతుందండి. అది 2 నుంచి 3 రోజు అది కూడా చనిపోతుంది. సన్నపురుగు అయితే వెంటనే చనిపోతుందండి. రైతు ఒక విషయం గమనించాలండి, సాధ్యమైనంత వరకు మనకు కెమికల్ ఎలాగైతే మనం స్ప్రే చేయకుండా పంట పండిస్తున్నామో భూమిలో కూడా కెమికల్ వేయకుండా మీరు కనుక 100% రసాయనిక ఎరువులు వాడకుండా
మన న్యాచురల్ ఎరువులతో కనుక పండించుకుంటే 100కి 100% మన పద్ధతులే వాడుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందండి. ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వంగ తోట ఉందనుకోండి, 10 బస్తాలు అతనికి తెగితే మనకి 7 బస్తాలు తెగుతాయి. 7 బస్తాలు తెగితే అతనికి 10 బస్తాలు. ఏంటండి మరి తగ్గుతుంది కదా దిగుబడి అనుకోవచ్చు. కెమికల్ పద్ధతిలో వాడే రైతుకి ఆ 3 బస్తాలు పుచ్చులు వస్తాయి. మనకు వచ్చిన 7 బస్తాలు కూడా అంటే 70% పంట కూడా మంచి పంట వస్తుంది, ఆరోగ్యకరమైన పంట వస్తుంది. ఆ ఉత్పత్తులు తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి రైతు ఇలా చేసుకుంటే 100% మీకు బాగుంటుంది, పెట్టుబడి తగ్గుతుంది, మీకు ఆదాయం కూడా బాగుంటుంది. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన క్రిమిసంహారక రహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకొచ్చిందే ప్రకృతి వ్యవసాయం. ఈ విధానంలో సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేసి మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. పండించిన పంటలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో గులాబీ రంగు పురుగుల ఉధృతి పెరిగింది. ముందుగా విత్తిన పంటలో పత్తి తీతలు దాదాపుగా పూర్తవగా ఆలస్యంగా వేసిన రైతులు మాత్రం చివరి దశలో ఉన్నారు. అయితే పత్తిలో గులాబీ రంగు పురుగును అరికట్టాలంటే పత్తి పంటను పొడిగించకుండా పలు జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రధానమైన వాణిజ్య పంటలలో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారమని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. 15 ఏళ్లుగా గులాబీ రంగు పురుగు ఉధృతితో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75 నుండి 80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయన పురుగుమందులపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా పత్తి తీసిన తర్వాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల గులాబీ రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది. కొంతమంది రైతులు పత్తి తీత తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు పత్తి కట్టెలను కాల్చేస్తారు. కానీ అలా కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉంటాయని గులాబీ రంగు పురుగును ఎలా అరికట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి పంట. మరి ప్రస్తుతం పత్తి పంట అనేది చివరి దశకు రావడం జరిగింది. అంటే రైతులు పత్తిని ఏరువేయడం అనేది జరిగింది. అయినా కూడా కొంత నీటి సౌకర్యం ఉన్న రైతులు మన పంటను ఇరిగేషన్ ఇచ్చి పొడిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మరి పొడిగించకుండా పత్తి పంటను తీసివేసినట్లయితే మరి పత్తి పంటలో ప్రధానమైన సమస్య మరి గులాబీ రంగు పురుగు సమస్య. ఈ పురుగు అనేది గత 15 సంవత్సరాల నుంచి సుమారుగా 30 నుంచి 40% వరకు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంది. అదేవిధంగా నాణ్యతను దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి మరి ఈ పురుగుపై దృష్టి సారించి ప్రతి ఒక్క రైతు ప్రస్తుతము ఇంకా ఒక 2 క్వింటాలకు చూడకుండా పత్తి దిగుబడి చూడకుండా మరి ఖచ్చితంగా మరి పత్తి పంటను తీసివేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని మరి రాను రాను మెల్లమెల్లగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మా పత్తి పంటను పొడిగించడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశస్థ దశ, ముఖ్యంగా జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. ఆ 4 దశల్లో ఈ సుప్తావస్థ దశ లేదా ప్యూపా దశ అనేది ఈ పత్తి పంటను పొడిగించినట్లయితే మామూలుగా ఉండే జీవిత కాలంలో 15 రోజులు ఉంటే ఇప్పుడు పొడిగించిన పత్తిలో ఈ గుడ్డి పత్తిలో ఎక్కువగా 90 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా దాని యొక్క జీవిత చక్రాన్ని పెంచుకొని రేపు రాబో కాలంలో ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పత్తి పంటను మరి అదే రైతులు ఏ విధంగానైనా కూడా చిమ్టాతో కానీ రోటోవేటర్తో కానీ ష్రెడ్డర్తో కానీ ఈ ఏ ఇంప్లిమెంట్తో అయినా కూడా
మరి పంటను సుమారుగా 180 నుంచి ఒక 190 200 రోజుల్లోపు తీసివేసినట్లయితే ప్రధానమైన సమస్యను నివారించవచ్చు. అయితే ఇక్కడ చిప్ ష్రెడర్ అనే మిషన్ని వాడుకున్నట్లయితే ముఖ్యంగా పత్తి పంట యొక్క మొత్తం కాండము కానీ ఆకులు కానీ కాయలు కానీ నుజ్జుగా కావడం, దాంతో కాయలలో ఉన్న గులాబీ రంగు పురుగు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి ఈ ష్రెడర్ అనే మిషన్ తోటి ఈ యొక్క పత్తి కట్టె కూడా నుజ్జుగా అయిపోయి భూమిలో కలియదున్నబడుతూ ఉంటుంది. కాబట్టి భూమిలో కలియదున్నడం వల్ల ముఖ్యంగా 1 ఎకరము పత్తి కట్టె భూమిలో కలియదున్నినట్లయితే 1 టన్ను వరకు మనకు పశువుల పెంటగా తయారవుతూ ఉంటుంది, ఎరువుగా తయారవుతుంది. కాబట్టి భూమి బలాన్ని కూడా ఇచ్చేటట్టు అవుతుంది. కాబట్టి మరి పత్తి కట్టెను భూమిలో కలియదున్నాలి. అదేవిధంగా మరి ఈ గులాబీ రంగు పురుగుని 50 నుంచి 60% వరకు నివారించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా మరి పత్తి పంటను తొందరగా 6 నెలల్లోపే తీసివేసినట్లయితే మరి పంట మార్పిడి అంటే నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జొన్న లేదా మినుము, తర్వాత పెసర, తర్వాత నువ్వులు, తర్వాత పల్లి, ఈ 4 రకాల పంటలను కూడా మరి జనవరి 15 తర్వాత కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పంట మార్పిడి చేసినట్లయితే మరి ఆ గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా మరి నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రస్తుత పరిస్థితులలో మరి ప్రతి ఒక్క రైతు, పత్తి వేసిన ప్రతి ఒక్క రైతు పత్తి పంటను ఉంచకుండా పంట మార్పిడి, అదేవిధంగా భూమిలో కలియదున్నినట్లయితే ఈ ప్రధానమైన సమస్య, ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు సమస్యను నివారించుకోవచ్చు.